అందరికీ నమస్కారం. ఉద్యోగులకి, పెన్షనర్స్‌కి DA 12 చెల్లింపు అనే ఒక అధికారిక ప్రకటన మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయదండి. అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్‌కి, పెన్షనర్స్‌కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్‌కి అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. ముఖ్యంగా DAకి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్‌కి DA పెంపు మనకి ఖచ్చితమైతే కానుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. 12% DA పెంపు అనేటువంటిది మనకి రానుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ కొత్త కరువు భత్యం పెంపు జూలై 1, 2025 నుండి అమల్లోకి అయితే వస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకి 3000 వరకు అదనంగా పొందవచ్చు. అలాగే పెన్షనర్స్‌కి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. 6వ వేతన సంఘం ప్రకారం మనకి ఈ యొక్క 239% నుంచి 246%కి అయితే పెరుగుతుంది. దీంతో మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వారికి కూడా ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు DA పెంపు బకాయిల చెల్లింపు అయితే తక్షణమైతే కానుంది. సో, దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి మంత్రి కూడా మనకి కీలక ప్రకటన చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం తాజా సమాచారం. ఈరోజు పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు, పెన్షనర్స్ బకాయిలన్నీ కూడా తీరుస్తామని చెప్పి మంత్రి అయితే అధికారిక ప్రకటన చేయడమే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్ వన్.